ఒకప్పుడు సెలూన్లు, తరువాత జెంట్స్ బ్యూటీ పార్లర్లు, ఇప్పుడు సరికొత్తగా స్పాలు. పైకి పేరుకు మాత్రం స్పాలు, కానీ జరిగేవన్నీ అసాంఘిక కార్యకలాపాలు. ఎన్నిసార్లు పోలీసులు దాడి చేసి కేసులు పెట్టినా, రాజకీయ నేతలు అండదండలు ఉన్నంతకాలం స్పాల పేరుతో జరిగే అడ్డగోలు అసాంఘిక కార్యక్రమాలకు మాత్రం కుదవలేదు. ఇప్పుడు ఆ సంస్కృతి ప్రకాశం జిల్లా ఒంగోలుకు పాకింది. గతంలో మునిపెన్నడు లేని విధంగా స్పాల పేరుతో ఒంగోలులో జరుగుతున్న గుడిచెట్టి వ్యవహారాల సమాచారంపై పోలీసులు శనివారం సాయంత్రం నగరంలోని పలు స్పాలపై దాడులు నిర్వహించగా, గుంటూరు రోడ్డులోని సారా బ్యూటీ సెలూన్ అండ్ స్పా వద్ద మసాజ్ పేరుతో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు గుర్తించిన పోలీసులు మహిళలను హోంకు తరలించి పురుషులపై కేసు నమోదు చేయగా, మాటూరు ప్రతాప్ రెడ్డి అనే యువకుడు ఒంగోలులో చిన్న బాస్ గా పిలువబడే బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రధాన అనుచరుడు. మరి పోలీసుల అదుపు నుండి ప్రతాప్ రెడ్డి ఎలా మిస్ అయ్యాడు అనేదే ఇప్పుడు చర్చ. ఏ నేతల ఒత్తిడితో పోలీసులు ప్రతాప్ రెడ్డిని తప్పించారని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం మీడియా సమావేశంలో ప్రతాప్ ను గాలిస్తున్నాం, తప్పకుండా పట్టుకుంటామంటున్నారు. అదుపులో ఉన్న ప్రతాప్ రెడ్డి అసలు ఎలా మిస్ అయ్యాడనేదే ఇప్పుడు పెద్ద చర్చ. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు దామోదర్ సారు జిల్లాకి కొత్తగా జాయిన్ అయిన తర్వాత జిల్లాలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా ఉండడానికి ముందుగా ఒంగోలు టౌన్ సబ్ డివిజన్లో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ హ్యాట్స్, అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద చర్యలో భాగంగా నిన్న సుమారు 4 సిఐలు 10 మంది ఎస్ఐలతో ఇల్లీగల్గా యాక్టివిటీస్ జరుగుతున్న స్పా సెంటర్స్ మీద రైడ్ చేశామండి. ఆ రైడ్లో భాగంగా 1 టౌన్ లిమిట్స్లో ఒక కేసు, దాంట్లో 3 ముద్దాయిలు, 1 విక్టిమ్ గర్ల్. అదేవిధంగా తాలూకా లిమిట్స్లో 2 స్పాలండి, సారా స్పా ఒకటి, ఎస్ఎస్ స్పా ఒకటి. వాటిల్లో 4 ముద్దాయిలు, 5 విక్టిమ్స్ని మేము రైడ్లో పట్టడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో హాజరుపెట్టాము, ముద్దాయిల్ని రిమాండ్ చేశాము. అదేవిధంగా విక్టిమ్ గర్ల్స్ని కోర్టు ఆదేశాల మేరకు హోమ్కి పంపిస్తున్నామండి. ఈ యొక్క రాత్రి జరిగిన రైడ్లో సారా స్పా సెంటర్లో ఒక వ్యక్తి, మరుటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకొని పారిపోయారు. అతని మీద సెక్షన్ 262 బిఎన్ఎస్ కింద కూడా కస్టడీలో ఉన్న వ్యక్తి పారిపోతే ఆ చట్టం కింద ఆ యాక్ట్లో కేసు నమోదు చేశాము. అతని కోసం టీమ్స్ కూడా పంపించున్నామండి. ఈ విధంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు టౌన్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి రైడ్స్ చేయడం జరిగింది.